overall impact of use of ICT in teaching learning process. ముఖ్యంగా మన ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది పాఠశాలల్లో విద్యార్థి యొక్క క్వాలిటీ ఎన్హాన్స్ చేయడానికి ఉపాధ్యాయునికి కంటెంట్ను విద్యార్థికి చాలా స్పష్టంగా అందించడానికి ఈ ఐసిటి ఎంతో దోహదపడుతుంది. ప్రతి సబ్జెక్టులో కూడా మ్యాథమెటిక్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ లేదా సైన్స్ ప్రాక్టికల్స్ ప్రయోగాలు చేయటంలో కూడా దీని యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా ఈజీగా ఉపాధ్యాయునికి టిఎల్ఎం తయారు చేసుకోవడానికి సమయాన్ని వృధా చేయకుండా ఈ ఐసిటి ద్వారా మంచి మంచి ప్రయోగాల్ని విద్యార్థికి చాలా స్పష్టంగా అందించవచ్చు. మరియు అవసరం ఏదైనా సందేహం ఉంటే 1-2 సార్లు డిస్ప్లే చేసి మళ్ళా కూడా దాన్ని చూపించడానికి అవకాశం ఉంది. విద్యార్థులందరికీ కూడా వాళ్ళ ఐసిటిని ఎవరైనా డౌట్ ఉంటే ఆ డౌట్ ఉన్న విద్యార్థులు మళ్ళా దాన్ని ప్లే చేసుకుని చూసుకునే అవకాశం ఈ డిసిఆర్ ద్వారా కూడా ఉంది అని చెప్పొచ్చు. When I was joined as a nodal officer for digital classroom in Krishna district, only 24 digital classrooms are working in the district. During my tenure, DCR classrooms enhanced up to 327 digital classrooms with my efforts. Overall impact of use of ICT teaching learning process and the contribution to the school with respect of ICT integration. Impact of digital classrooms in Krishna district increased from 24 to 327 in the district. నా యొక్క ప్రేరణతో దాతల సహకారంతో పెదమద్దాలి పాఠశాలకు గొల్లపూడి పాఠశాలకు దాతల సహకారంతో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయబడినవి. అదేవిధంగా నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం. దాతల సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయుట మరియు వారికి ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు మరియు బెటర్ కాన్సెప్ట్ ఫార్మేషన్ బై యూజింగ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ మరియు రేడియో లెసన్స్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పరీక్షా పే చర్చ త్రూ డిజిటల్ క్లాస్ రూమ్స్. విద్యార్థులను ఆకర్షించడానికి డివిడి లెసన్స్ ద్వారా పాఠాలు బోధించడం జరుగుతుంది. అలా డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణలో కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమ స్థానంలో ఉంది. పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వీడియో తీయటం విద్యార్థులకు చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల బాలలకు ఆపరేషన్లు ఉపకరణాల పంపిణీ చేయటం ద్వారా వాళ్ళు కూడా రోజు పాఠశాలకు రాగలిగారు. భారత్ నిర్మాణ్ కార్యక్రమంలో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తద్వారా నేషనల్ అవార్డు కూడా పొందడం చాలా ఆనందించదగిన విషయం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో డాక్టర్ గారు అదేవిధంగా పాఠశాలలో డిజిటల్ అసెస్మెంట్ మరియు టీచింగ్ లెర్నింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా విద్యార్థులకు అందించడం, విద్యార్థులు రోజు పాఠశాలకు కూడా హాజరవ్వటం కూడా జరుగుతూ ఉంది. తర్వాత అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2015లో ఏమేమి ఉంటే బాగుంటుందని సలహాలు సూచనలు అందించడం జరిగింది. ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ బాగా వాడటం వల్ల జిల్లా కలెక్టర్ కూడా ప్రశంసా పత్రాన్ని అందించారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి రిసోర్స్ పర్సన్గా బ్రోచర్స్ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎండిసి మీటింగ్కు రిసోర్స్ పర్సన్గా వ్యవహరించడం మరియు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, చెకింగ్ ది అసెస్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్స్, అల్యూమిని కమ్యూనిటీని మోటివేట్ చేసి డిసిఆర్స్ ఐసిటి ఎక్విప్మెంట్ పాఠశాలలకు సమకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జేడి కాకినాడ వారు అభినందించడం కూడా జరిగింది. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఎట్
గవర్నమెంట్ జడ్విహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఇబ్రహీంపట్నం. కమ్యూనిటీ మీటింగ్, review on digital content usage and its usage. The Honorable Minister program for awareness through DCR and participated workshop at NCERT on digital content. That's the SMDC అసెంబ్లీ సమయంలో కూడా వారిని ఎలా ఐసీటీ ద్వారా ప్రారంభం అవుతున్నాం. ప్రతిరోజు కూడా పాఠశాలలో ఐసీటీ ద్వారా ప్రారంభమై ఆ పాఠశాలలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, క్లెఫ్ట్ క్లిప్ వాళ్ళకి ఇది ఎట్లా ఉంటుంది అనేది ముందు తర్వాత చూపించటం, తర్వాత షోయింగ్ యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఎస్ఎంసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రూ ఐసీటీ ఇంటిగ్రేషన్, ఇవన్నీ చేయటం వల్ల చాలా ఎఫెక్టివ్నెస్ కలిగింది. దీక్ష స్టేట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హాజరవ్వటం, తర్వాత స్టేట్ లెవెల్లో జరిగే వర్క్షాప్స్, తర్వాత ఇక్కడ లెర్నింగ్ కార్డ్స్, డిజిటల్ కార్డ్స్ అబ్జర్వ్ చేసి వాటిలో ఉన్న అసెస్మెంట్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. తర్వాత డిక్రీజింగ్ డ్రాప్ అవుట్ రేట్ బై యూజింగ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆర్గనైజ్డ్ బడి బాటా the huge community participated in this program and successfully implemented in the district. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఐసీటీ ఇంటిగ్రేషన్ ద్వారా చేయటం ద్వారా కలెక్టర్ గారు కూడా అప్రిషియేట్ చేయటం చాలా ఇది. అదేవిధంగా ఎస్ఎండిసి టీచర్స్, స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత కమ్యూనిటీ కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్ చేయడంలో పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఐసీటీ ఇంటిగ్రేషన్ ఎంతో సహకరించింది. ఆ యొక్క ఐసీటీ ఇంటిగ్రేషన్ సహకారంతోనే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని మొబిలైజ్ చేసి మోటివేట్ చేయడంలో చాలా ఉపయోగపడి వాళ్ళని కూడా పాఠశాలలో చేర్చి డ్రాప్ అవుట్ రేట్ కూడా డిక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎన్సీఆర్టీ వర్క్షాప్లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ విషయాలను అందించడం కూడా జరిగింది. తర్వాత జిల్లాలో డిజిటల్ క్లాస్ రూమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎక్సలెంట్గా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.